హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. తను మా పాప అనన్య అనమాట. మీరు ఇంతకుముందు వీడియోలో తన డాన్స్ వీడియోస్ చూసి ఉంటారు. ఓకేనా? తను హాయ్ చెప్తుంది. అండ్ ఈరోజు మీరు అనుకున్నట్టు మన సాటర్డే ఛాలెంజ్ ఉంది కదా, పానీపూరి ఛాలెంజ్. అదైతే నేను కంప్లీట్ చేయాలని ఈసారి ఎలాగైనా గట్టిగా అనుకుంటున్నాను. కాకపోతే పానీపూరి స్టాల్స్ మా ఏరియాలో చాలా మట్టుకు క్లోజ్డే ఉన్నాయి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్. బట్ పానీపూరి స్టాల్ ఏదో ఒకటి ఫైనల్లీ అక్కడ ఓపెన్ ఉండింది. అదే మేము అక్కడ ఫస్ట్ టైం తింటున్నాం అనమాట. సో చలో పానీపూరి. సో వచ్చేసాం చాట్ బండార్ దగ్గరికి. ఇది మేము ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాం. మా రెగ్యులర్ పానీపూరి షాప్ మల్లంపేటలో మయూరి అనే షాప్ దగ్గర ఉంటుంది. తను ఎందుకో కొన్ని రోజులుగా అది షాప్ అనేది ఓపెన్ చేస్తలేడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు మెన్యూ ప్రకారంగా చాలా వెరైటీస్ ఆఫ్ పానీపూరీస్ ఉన్నాయి. మసాలా, దహి, స్వీట్, సేవ్ అవన్నీ ఉన్నాయి. నాకు అందులో చాలా యాక్చువల్లీ నచ్చేది అంటే పావ్ బాజీ అనేది కూడా చాలా ఇష్టం. అలా పానీపూరి తర్వాత ఏదైనా అంటే. అండ్ ఈ చాట్ బండార్ టేస్ట్ బాగుంది. అండ్ ఫుల్ నేమ్ వచ్చేసి ఈ చాట్ బండార్ది రేణుగా ఎల్లమ్మ చాట్ బండార్. ఓకేనా? మల్లంపేట్ బస్ స్టాప్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే బాచుపల్లి మల్లంపేట్ బస్ స్టాప్ స్ట్రైట్గా వచ్చినాక మార్వాడి షాప్ ఉంటుంది. ఫస్ట్ రైట్ దగ్గరనే ఉంటుందన్నమాట. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ టేస్ట్ మాత్రం బాగుండింది. పానీపూరి వేడి వేడిగా ప్రొవైడ్ చేశాడు. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఛాలెంజ్ విషయానికి వస్తే 3 minutesలో అతను వేసే 8 పీసెస్ కంప్లీట్ చేసేసేయాలి. అంటే మేము ఏమనుకున్నాము, ఇలా వేసేస్తూ ఉంటే కొంతమంది స్లోగా అయిపోతారు కదా అని చెప్పేసి మేము ఇలా తినడానికి ట్రై చేసామన్నమాట. కాకపోతే ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం ఏంటంటే, ఆయన అలా వేసే ప్రాసెస్లో అందరూ ఈక్వల్గానే తింటున్నాం. ఎవరు ఎక్కువ తింటున్నారు, ఎవరు తక్కువ తింటున్నారు అని కాదు. అందరికీ ఒక్కొక్కటి ఆయన వేస్తూ వస్తారు. అందరు ఈక్వల్గా ఉండిపోతారు. అంతే కదా మరి. సో అలాంటి దాంట్లో నేను అతను అంటున్నాను, తక్కువ వేసినా పర్లేదన్న నాకు, సరేనా అనేసి. అండ్ రెగ్యులర్ డైలాగ్ మీకు అందరికీ ఐడియా ఉన్నట్టయితే ఆయన నేను ఏమన్నాను, భయ్యా థోడా ప్యాజ్ దాలోనా అని కూడా అని అడిగాను. సో దాట్ ఈస్ అ ఫేమస్ డైలాగ్ కదా. మన పానీపూరి బండి అంటే అందరూ ఏమంటారు, భయ్యా థోడా ప్యాజ్ దాలోనా అనేసి. అక్కడ అదే నేను చెప్తున్నాను అనమాట. అందుకే ఆయన ప్యాజ్ వేసేసాడు. అందరూ తింటున్నారు అంతే ఫాస్ట్గా. అండ్ ఇట్లా వేయడం ఆలస్యం పట్టని తీసేస్తున్నారు. తను మా పిన్ని అనమాట. ఇందాక మీరు చూసారు కదా రెడ్ శారీలో ఉన్నది. సో ఎవరు విన్ అవుతారు అనేది అయితే కష్టం ఇందులో డిసైడ్ చేయడం అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తుంది కదా కదా అంతే కదండి. ఈక్వల్గా పంచుకుంటూ పోతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి క్లారిటీ ఉండదు. సో మేము ఒక చిన్న చేంజ్ చేసి ఆడాలనుకున్నాము. మాకు పెట్టుకున్న 3 minutes టైంకి మొత్తం 3 minutes టైం అయితే కంప్లీట్ అయిపోయింది. విన్నర్ ఎవరు ఇంకా క్లారిఫై రాలేదు దాంట్లో. అందుకని చెప్పేసి మేమేం చేసాము, ఆ 8 పూరీస్ ఏవైతే ఉన్నాయో దానిని 2 minutesలో ఫినిష్ చేసేలాగా టాస్క్ పెట్టుకున్నాం మేము ముగ్గురం, మమ్మీ, పిన్ని, నేను. ఓకేనా? వీడియోలో కనిపించేంత ఫాస్ట్గా అయితే తింటలేను నేను. ఓకే, కాకపోతే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అనమాట. వాళ్ళని కొంచెం అటు ఇటు చూడండి అది ఇది అని చెప్పేసి. అండ్ పక్కన మన అనన్య కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఫర్ సమ్ వాట్ రీజన్స్. బట్ ఫైనలీ మా మమ్మీ, పిన్నియే గెలిచారు. ఈ ఛాలెంజ్లో కూడా నేను ఓడిపోయాను. టైం చూస్తే 45 seconds ఉండింది. ఓకేనా? అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కూడా కాంపిటీషన్ చేసుకున్నారు. ఏమని, వాళ్ళిద్దరు గెలిచారు కదా, ఎవరు తింటారు, ఎవరు గెలుస్తారు అనేసి. వాళ్ళల్లో కూడా చూసుకున్నట్టయితే ఈక్వల్గానే ఇద్దరు గెలిచేశారండి. చెప్తున్నాను కదా, ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు, ఇద్దరు గెలిచేశారు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, చూద్దాం. బాయ్.